సెంటర్‌కొచ్చేసి 6 మంత్స్ అయింది మేడం. హ్మ్. 6 మంత్స్‌లో నేను దానికి ముందు కిందగా ఆహ్, చూడండి. శాకాహా మాంసాహారిగా బాగా ఉండేవాడిని. హ్మ్. ఎట్లా అంటే టూ మచ్‌గా వీక్లీ 3 టైమ్స్ నాన్ వెజ్ తినేవాడిని. ఆహ్, ఎప్పుడైతే సెంటర్‌కొచ్చానో శాకాహార ర్యాలీలో పాల్గొనడము, మహిళా చైతన్య సదస్సులో పాల్గొనడము, ఇవన్నీ గ్రౌండ్ వర్క్ జేయడము, ఎక్కడ మహిళా చైతన్యం ఉంటే అక్కడికెళ్ళడము, ఎక్కడ శాకాహార ర్యాలీ ఉంటే అక్కడికెళ్ళడము. అది అక్కడికెళ్ళిన తర్వాత నాకర్థమైంది. మనమే సోగల్సిస్తున్నాము. మనం శాకాహారిగా మారకపోతే మనంత నీచుడు లేడు అన్నట్టు. నేను సెంటర్‌లో కొత్తగొచ్చినప్పుడు గూడా ఇటు ధ్యానం జేస్తూ అప్పుడప్పుడు నాన్ వెజ్ తినేవాడిని. కానీ శాకాహార ర్యాలీకి ఎప్పుడైతే శాకాహార ర్యాలీలో పాల్గొన్నానో, అప్పుడు మనమే సులగంసిస్తున్నాము. రజితామణి మేడం, నేను, మా ఫ్రెండ్ శివ ప్రతి హాస్టల్స్‌లో, స్కూల్స్‌లో డైలీ 1 అవర్ క్లాస్ మెడిటేషన్ అవేర్‌నెస్, దాని గొప్పతనం గురించి సార్ 80 ఇయర్స్ ఏజ్‌లో గూడా 1 అవర్ అనర్గళంగా మాట్లాడతాడు. అనర్గళంగా మాట్లాడి దాని గురించి ఆహ్, ఆహ్, ధ్యానం ప్రత్యేకత గురించి సార్ చెప్తా ఉంటే, ఆ సార్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మేము గూడా అదే బాటలో కొనసాగాలనుకుంటున్నాము. పూర్తిగా శాకాహారిగా మారాలని మా యొక్క ఎయిమ్‌గా పెట్టుకున్నాము. ఇప్పుడైతే చాలా హ్యాపీగుంది మేడం. మా బాడీలో మార్పులు గూడా చాలా మా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండే. ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ గూడా మాకు టోటల్‌గా నార్మల్ అయినాయి. ఇప్పుడు బాగుంది.